అరుణాచలంలో అలా దిగామో లేదో ఆటో ఆయన దగ్గర స్కామ్ అయిపోయాము. మీరు తమిళలో తెలుగులో అని అడిగి మరీ స్కామ్ చేస్తారు మామ, చాలా ప్రొఫెషనల్ గా. అరుణాచలం ట్రిప్ కూడా మా సొంత ఖర్చుతో వచ్చామంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ట్రిప్ కూడా మా కంపెనీ స్పాన్సర్ చేసింది కాబట్టి. కంపెనీ స్పాన్సర్ అంటే నా ఉద్దేశం గుడికి వెళ్లి దర్శనం చేసుకొని రమ్మని అయితే కాదు. తిరువన్నామలైకి దగ్గరలో ఒక సోలార్ ప్లాంట్ లో ప్రాబ్లం వస్తే ఆ పని కోసం మా కంపెనీయే ట్రావెల్, ఫుడ్, హోటల్ ఎక్స్పెన్సెస్ అంతా ఇచ్చి తిరువన్నామలైకి అంటే అదే అరుణాచలంకి అయితే పంపించింది. వెళ్ళాక 24 గంటలు పనే చేయం కాబట్టి ఇక అదే పనిలో పని మా కంపెనీ పేరు చెప్పుకొని ఖాళీ టైంలో మేము వెళ్ళిన ప్రతి ఊరిని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇదనమాట నా ట్రావెలింగ్ సీక్రెట్. కొంతమందికి వచ్చిన డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మాటల్లోనే కోయంబత్తూరులో ఓమ్ని బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కేసాము. బస్సు మాత్రం చాలా నీట్ గా ఉంది మామ, ఏ మాట కా మాట. ఇక నైట్ 3 గంటలకు నిద్ర లేపేశారు మామ, అరుణాచలం వచ్చేసిందని. ఇక అదే నిద్రలో బస్సు దిగి హోటల్ కి ఎంత దూరం చూస్తే జస్ట్ ఒకే 1 కిలోమీటర్ మామ. ర్యాపిడో ఎంత ట్రై చేసినా బుక్ అవ్వలేదు. ఇక తప్పక 1 కిలోమీటర్ కి ఒక ఆటో ఆయన్ని ఆపి అడిగితే నేను తెలుగు వాళ్ళమని తెలియగానే రేటు పెంచేశాడు మామ హైలైట్ గా. మరీ అన్యాయంగా 300 చెప్పాడు. వచ్చి నాణ్యత తమిళ్తో 250 రూపాయలు కొప్పించి హోటల్కి వెళ్ళాము. మీరు ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళా బాయ్.